హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరువనంతపురం టూర్ డే 2 వ్లాగ్ చూద్దాం. ఫస్ట్ ఆతుకల్ భగవతి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. పురాతన మదురై నగరం నాశనం అయిపోయాక కన్నకి మాత కన్యాకుమారి మీదుగా కేరళకు వచ్చారు. అప్పుడు ఆతుకల్లో విడిది చేసిందని చెప్తారు. అప్పటి నుంచి ఇక్కడ ఆతుకల్ భగవతి అమ్మవారుగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు కన్నకి అంటే భద్రకాళి రూపంలో ఉంటారు. అందుకే ఈ టెంపుల్ కేరళలో ఉన్నా గానీ తమిళనాడు స్టైల్లో ఉంటది. ఆతుకల్ భగవతి అమ్మవారి టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 4:30కే ఓపెన్ చేస్తారు. అప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి 12:30 వరకు. 12:30కి టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఓపెన్ చేస్తారు. మళ్ళీ నైట్ 8:30కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఆతుకల్ భగవతి అమ్మవారి టెంపుల్ కి ఎక్కువ మంది మహిళలే వస్తుంటారు. అందుకే దీన్ని మహిళల శబరిమల అని కూడా అంటారు. ఇక్కడ జరిగే పొంగళ్ళు చాలా ఫేమస్. ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ పొంగల్ ఉత్సవాలు 10 రోజులు జరుగుతాయి. 9వ రోజు పొంగల్ పెడతారు. అయితే 1997లో 15 లక్షల మంది ఆడవాళ్ళు ఈ టెంపుల్కి వచ్చారంట. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. ఇంకా 2009లో అయితే 25 లక్షల మంది వచ్చారంట. ఇంకా టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటది. విష్ణు 10 రూపాలు ఉంటాయి, వినాయక స్వామి ఇంకా శివుని శిల్పాలు, నాగప్రతిమలు ఉంటాయి. అతుకల్ భగవతి అమ్మవారి టెంపుల్లో మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయి. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం, తులాభారం, ఇంకా కొత్త వెహికల్స్ కి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు లగేజెస్ ఏం తీసుకెళ్ళకూడదు. పక్కనే క్లాక్ రూమ్ ఉంటది, అక్కడ పెట్టేసి వెళ్ళాలి. హ్యాండ్ బ్యాగ్స్ అలో చేస్తారు. టెంపుల్లో ఫోటోగ్రఫీ అలో లేదు. ప్రసాదం కూడా టెంపుల్ లోపలే అమ్ముతారు. చూడండి. ఆతుకల్ భగవతి అమ్మవారి దర్శనం అయిపోయాక మేము జటాయు ఎర్త్ సెంటర్కి అయితే స్టార్ట్ అయ్యాము.